10, 11, 12 వచనాలు చదివి సహాయం చేయండి. మైకు బాగా లేదా? యాకోబు బెయేర్షెబా నుండి, జాగ్రత్తగా చూడండి, చదువు వచ్చిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. మీకు అనేక జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు ఉపదేశిస్తూ ఉంటాడు. నేను చెప్పిందే కాదు, నేను పాస్టర్ అంటే అని చెప్పిందే వేదం అని అట్లా అనుకోవద్దు. నీవు చూస్తూ ఉండగా దేవుడు ఒక గొప్ప వెలుగు మనకు కలుగ చేస్తాడు. ఆ వాక్యం యొక్క ప్రత్యక్షతను మనం కళ్ళారా చూస్తాం. అందుకోసమే పరిశుద్ధ గ్రంథాన్ని చదువు వచ్చినటువంటి దైవ ప్రియులు చూడాలి. ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనము నుండి 3 వచనాలు చదివి సహాయం చేయండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచుండెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యాకోబు జీవితంలో మనం చూస్తాం, బెయేర్షెబా అనగా ప్రమాణపు భావి అని అర్థం. బెయేర్షెబా అనగా ప్రమాణము చేసినటువంటి దగ్గర, ప్రమాణం కలిగినటువంటి భావి. హారాను అంటే మండుచున్నటువంటి అనుభవం. వాగ్దానపు భూమిలో ఉన్నటువంటి ఆశీర్వాదములో ఉన్నటువంటి యాకోబు జారిపోవడం లేదు. కానీ ఎక్కడికి వెళుతున్నాడు అంటే మండుచున్నటువంటి స్థలం, అంటే ఉన్నతమైన అనుభవంలోనికి ఉన్నటువంటి యాకోబును మనం అక్కడ చూస్తున్నాం. కొద్ది కాలం క్రైస్తవ జీవితంలో మనం కొద్ది కాలం ఎదుగుతున్న తర్వాత ఏమైనా అబ్స్టికల్స్ వచ్చాయనుకోండి, ఈ అబ్స్టికల్స్ వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని నుండి జారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది సేవకులు బాగా ఎదుగుతున్నటువంటి వ్యక్తిని చూసి అసూయపడి ఆ వ్యక్తిని ఆ నీళ్లు పోసి ఆర్పివేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అతన్ని ఇంకా బలపరిచి ఎదిగేటట్లుగా చేయడానికి ఇష్టపడరు. ఇవన్నీ చచ్చుదద్దములు చేసే పని. నేను ఆ ప్రార్థన చేయలేకపోతున్నాను అనుకో, ప్రభువా ఆ కృప నాకు కూడా ఇవ్వమని ప్రార్థించుకోవాలి. ఇంకా ప్రార్థించేటువంటి దైవ పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి. వీళ్ళు ఏం చేస్తారు అంటే నీళ్లు పోసి ఆరిపేస్తారు, ఆ మంటను ఆరిపేస్తారు. వాడిని ఎదగనివ్వరు, వీళ్ళు ఎదిగి సావరు. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, వాగ్దానము పొందినటువంటి ప్రాంతంలో నుండి మండుచున్నటువంటి ప్రాంతంలోనికి వెళుతున్నాడు యాకోబు. హల్లెలూయా. జారిపోయేటువంటి అనుభవంలోనికి లేడు, ఇంకా ఎదుగుతూ మంట కలిగినటువంటి అనుభవంలోనికి వస్తూ ఉన్నాడు యాకోబు. బెయేర్షెబా అనగా వాగ్దానము పొందినటువంటి స్థలం. బెయేర్షెబా నుండి హారాను అనగా మంట కలిగినటువంటిది, మండుచున్న స్థితి. క్రైస్తవుడు ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంటికాడ ప్రార్థన చేసుకుంటారంట. ఎంతసేపు చేస్తావు ఇంటి దగ్గర? ఒకడొచ్చి తలుపు తంతాడు, ఒకడొచ్చి ఆకలి అవుతుందా అంటాడు, మళ్ళీ ఇంట్లో పెట్టారు కుంపట అంటాడు. తిక్కల దద్దమ్మలు అన్నమాట వీళ్ళని. తిక్కల అప్పమ్మలు అంటారు. తిక్కల అప్పలు అంటారు, తిక్కల అప్పలు. తెలిసావదు మూర్ఖపాత్మ వాళ్ళని ఆవరించి ఉంటుంది అంతే. యాకోబు జీవితం వాగ్దానపు భూమిలో నుండి వాగ్దానము పొందినటువంటి యాకోబు జారిపోవటం లేదు, కానీ హారాను వైపుకు వెళ్ళటానికి ఇష్టపడ్డా. హారాను అనగా మండుచున్న స్థితి, ఇంకా ఉన్నతమైన స్థితి, అనుభవంకి ఎదుగుతున్నటువంటి వాడు యాకోబు. ఆమేన్, హల్లెలూయా.
వెళుతూ ఎదుగుతూ ఉండగా ఒక చోట చేరి పొద్దుగుంగిపోయింది పాపం. పరిస్థితులు అన్ని తారుమారైనాయి. అక్కడ ఒక చోట చేరి పొద్దుగుంకినందున ఆ అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ రాత్రి అక్కడ నిలిచింది. ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని ఆ చోట ఉన్నటువంటి రాళ్లలో ఒకటి రాయి తీసుకుని తనకు తలగడగా చేసుకొనెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, ఈ రాయిని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఈ రాతికి క్రీస్తుకి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు దేవుడు దీన్ని రాయించి పెట్టాడు? దీంట్లో ఇక్కడ రాయి అనేటువంటి పదాన్ని ఎందుకు వాడాడు? ఎక్కడ ఏదో ఒకటి తీసుకున్నావు, లేకపోతే తల దగ్గర ఉన్నటువంటి గుడ్డను తీసుకున్నాం, మడత చేసుకుని పడుకున్న రోజులు లేవో పొలంలో. పై టవల్ తీసుకుని చుట్టుకుని తల కింద పెడుకుని పడుకున్నటువంటి దినాలు లేవా? మరి రాయిని ఎందుకు వాడాడు దేవుడు? దేవుడు అక్కడ రాయిని ఎందుకు అతనికి ప్రత్యక్షపరిచాడు? ఈ రాయికి రాబోతున్నటువంటి కొన్ని సంవత్సరముల తర్వాత, కొన్ని వేల సంవత్సరముల తర్వాత రాబోతున్నటువంటి భూలోకమునికి రాబోతున్నటువంటి క్రీస్తుకి గల సంబంధం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. పాత నిబంధన అంతా ఛాయ, క్రొత్త నిబంధన అంతా క్రీస్తు ప్రత్యక్షత. ఎవరి కొరకైతే ప్రవచిస్తూ వచ్చారో ఆ ప్రత్యక్షతను చూడటమే క్రొత్త నిబంధన. హల్లెలూయా. మండుచున్నటువంటి యాకోబు అనుభవంలో అద్భుతమైనటువంటి, అసలు పారిపోతున్నాడు. పారిపోయేటప్పుడు అక్కడ ఒక విషయం చెప్తాడు. ఇస్సాకు పిలిచి చెప్తాడు, నాయనా, నీవు కనాను ఉన్నటువంటి స్త్రీలను ఎవరిని నీవు పెళ్లి చేసుకోవద్దురా. తర్వాత హారాను ఎక్కడికి వెళ్ళామన్నాడు చూడండి, పద్దనారాములోనికి వెళ్ళి నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి కనాను కుమార్తెలలో నీవు దేనిని కూడా వివాహము చేసి కొనవద్దు నాన్న అని చెప్పాడు. ఆమేన్. నేను చేసుకుంటా అనేవాడు లేడు, నేను ప్రేమించా దాన్నే చేసుకుంటా అనేవాడు లేడు. అది విగ్రహారాధికురాలు రా, నేను తీసుకెళ్ళి మొక్కించింది అంటే, లేదు నేను ప్రేమించా చేసుకుంటా అంటాడు. ఈడ ఏం చేసింది? గుండు కొట్టించిందిగా. గుండు కొట్టిలా దెలీలా దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు మనోడు సాంసన్, వాగ్దాన కుమారుడు. దెలీలా దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మెల్లిగా గుండు కొట్టించేసి శత్రువులకు అప్పగించి చంపించేసేసింది. అప్పుడు వదిలిపోయింది జలుబు. తల్లిదండ్రుల మాట వినుకోకుండా వాళ్ళు ఇష్టానుసారముగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాం అనేటువంటి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ జరిగేటువంటిది గుండె. తర్వాత ఏడ్చినా ఉపయోగం ఉండదు. నేను చెబుతున్నానా లేకపోతే వాక్యం చెబుతుందా? నా యొక్క సీరియస్గా చూస్తున్నా. శాంసన్ చేసిన పనేంటి? అతడు నాజీరు చేయబడిన వాడు. దేవుడు దగ్గర అడిగి పొందుకున్నారు హనోకు దంపతులు, నోవాహు దంపతులు, మనోహ దంపతులు. రైట్, స్తోత్రం, హల్లెలూయా. అసలు దేవుని దగ్గర అడిగి పొందుకున్నారు ఆ బిడ్డను. శత్రువులు శేషము లేకుండా నాశనం చేయడానికి దేవుడు ఊహించి ఆ బిడ్డనిస్తే, అతడు దేవుడు చెప్పిన మాట వినుకోకుండా తన ఇష్టానుసారముగా చేశాడు కనుకనే గుండు కొట్టించి మధ్యలో చంపేశారు. పుట్టిన సార్థకత లేకుండా పోయింది. ఎందుకు పుట్టాడో అర్థం కాల ఆయనకి. దేవుడు ముందే చెప్పాడు, దేవుని వెరుగనటువంటి అన్య స్త్రీలను మీరు వివాహము చేసుకోకూడదు. ఆమేన్. చేసుకుంటే గుండె. ఆదాం పక్కన కూర్చున్న అబ్బాయి పొరపాటున ఏమన్నా చేస్తే గుండె, ఇంకేముండదు ఇక. కనుక
దేవుని పిల్లలను మీరు చేసుకోవడం కొన్నిసార్లు ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే గొడవలు వస్తాయి, వాస్తవమే. కానీ అర్థం చేసుకున్న తర్వాత కలిసిపోతారు. వాళ్ళు చేసినటువంటి అల్లరికి తర్వాత తల్లిదండ్రులకు సారీ చెప్పి తల్లిదండ్రుల యొక్క మళ్ళా దీవెన పొందటానికి ఇష్టపడతారు. హల్లెలూయా. ఆయన చెప్పినందుకు అది మనస్సులో పెట్టుకుని అక్కడ వాగ్దాన భూమిలో నుండి ఇదిగో ఈ హారాను బయలుదేరుతూ ఉన్నాడు యాకోబు. హల్లెలూయా. రెండు అద్భుతమైన స్థానాలు, రెండు అద్భుతమైన స్థలాలు అవి. ఒకటి బయర్షెబ, రెండవది హారాను. హారాను అనగా మండుచున్నటువంటి స్థలం, బయర్షెబ అనగా వాగ్దానం పొందిన స్థలం. ఆమేన్. ఇక్కడి నుండి బయలుదేరి వెళుతూ ఉండగా దేవుడు వాడిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదా? తల్లిదండ్రుల మాట విన్న పిల్లలను దేవుడు విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు ఏ బిడ్డ అయితే తల్లిదండ్రుల మాట వింటారో వారిని దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడడు. దేవుడు బయలుదేరాడు. ఆ మండుచున్న ప్రాంతానికి వెళుతున్నటువంటి యాకోబుతో దేవుడు కూడా రావడానికి ఇష్టపడ్డాడా? ఆమేన్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. ఇప్పుడు పొద్దుపోయింది, ప్రొద్దుగుంకింది, చీకటి పడుతుంది. మొదటి నుండి ప్రార్థన అనుభవం కలిగిన వాడేమో ప్రార్థించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక రాయిని తీసుకుని తన తలగండ ఏర్పాటు చేసుకుని దిండుగా పడుకుని నిద్రపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. పండుకొని నిద్రపోయిన తర్వాత దేవుడు తన పని తాను చేస్తున్నాడు. అందుకే తల్లిదండ్రుల మాట వినాలి పిల్లలు, పెద్దల మాట వినాలి. గమనించండి, ఆ రాయికి క్రీస్తుకి కొన్ని వేల సంవత్సరముల తర్వాత రాబోతున్నటువంటి లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తుకి ఆ రాయికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. కొన్ని విషయాలు చూడండి. స్తోత్రం, హల్లెలూయా. ఆ రాయిని తీసుకుని ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. ఆమేన్. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉంది. చాలు, స్తోత్రం చెప్పండి. అక్కడి నుండి 18వ వచనం రామ్మ. 17 చదువు తల్లి. భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలువబెట్టి దాని కొన మీద నూనె పోసెను. దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరు పేరు లూజు అనగా, ఎరా నీకు లూజా అంటావా అన్నా? కొంచెం ఎక్కువ మాట్లాడి అతిగా మాట్లాడండి ఏమంటారు? వాడికి లూజు లేరా, వదిలిపెట్టేనాను. అట్లాగే ఆ స్థలం అంతకు ముందు బలహీనమైనది. ఎప్పుడైతే ఈ దర్శనము కలిగిందో అప్పుడు ఆ స్థలానికి యాకోబు పెట్టిన పేరేంటంటే బేతేల్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, కొన్ని విషయాలను ఆ రాతికి ఉన్నటువంటి కొన్ని మాటలు, ఒక 5 విషయాలు అక్కడ నేను చూశాను. అవి మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, పండుకోబెట్టినటువంటి రాయి, తలకడగా పండుకోబెట్టినటువంటి రాయి. స్తోత్రం, హల్లెలూయా. రాయి అనగా క్రీస్తు. ఈ బండ పైన నా సంఘాన్ని కడతా. ఆమేన్, హల్లెలూయా. ఆ బండ క్రీస్తే, ఆ రాయి క్రీస్తే. ఇప్పుడు క్రీస్తు అనబడినటువంటి ఈ రాయి పరుండబెట్టాలి. తల క్రిందకి రావాలి అంటే దాన్ని పరుండబెట్టాలి. అలసిపోయి జీవితంలో వేసారి
అన్న చంపుతానంటాడే అంటుంటే భయపడి పారిపోతూ ఆదరణ లేక, ప్రోత్సహించేవాళ్ళు లేక పారిపోతున్నటువంటి యాకోబు ఎప్పుడైతే ఆ రాతిని తీసుకుని దాన్ని తలగడగా చేసుకుని ప్రార్థించి ఆయన పరున్నాడో, ఇప్పుడు దేవుడు ఆయన్ను దర్శించడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. పరుండబెట్టబడిన రాయే. ఆమేన్. గమనించండి, క్రీస్తు యొక్క మరణం, ఈ రాయిని చూస్తే మనకు తెలుస్తున్నది ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు భూలోకానికి మానవుడిగా వచ్చి ఆయన మానవుని కొరకు సుబోధలు, స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యములు చేసి అంత మాత్రమే కాదన్నట్లుగా జగత్ కళ్యాణార్థమై ఆయన మరణించడానికి ఇష్టపడి సమాధిలో పాతిపెట్టడానికి, పరుండబెట్టడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. అలాగే ఈ రాయి ఆ క్రీస్తుని తెలియజేస్తుంది. ఈ క్రీస్తు వస్తాడు, ఆయన ఇలా యజ్ఞ పశువుగా వధించబడిన తర్వాత ఆయన పరుండబెడతారు. ఆమేన్. ఆయన చనిపోయిన తర్వాత ఈ ప్రజలు శాంతిని, సమాధానాన్ని పొందుతారు. దేవుని ఆశీర్వాదాలు, దేవుని దర్శనాలు, దేవుని కృపను ఈ ప్రజలు పొందుతారు అని ఆనాడే యాకోబు దర్శనంలో దేవుడు తన ప్రత్యక్షతను కనబరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది జరిగినది ఎప్పుడు? క్రీస్తు వచ్చినది ఎప్పుడు అంటే, ఇదిగో ఇదంతా ఛాయ, కొత్త పాత నిబంధన అంతా కూడా యేసు క్రీస్తుకు ఛాయ, నీడ. ఇదంతా కూడా క్రీస్తులో నెరవేర్పుని చూస్తాం. హల్లెలూయా. ఆనాడు ఆ రాళ్ళలో నుండి ఒక రాయిని తీసుకుని తలగడగా చేసుకుని ఆయన పండుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆ రాయ పరుండబెట్టబడిన రాయ, ఆదరణ కలుగ చేసిన రాయ, ఆ వ్యక్తికి ధైర్యాన్ని ఇచ్చిన రాయ. రాత్రి సింహాలేమొస్తాయి, పురుగులేమొస్తాయి, పాములేమొస్తాయి, కాపుదలిచ్చిన రాయ. హల్లెలూయా. కాపుదలిచ్చింది, ఆదరణ ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది. పండుకోవడమే తెలుసు కానీ అతనికి అసలు ఏమైపోయాడో తెలియదు. దేవుని దర్శనాన్ని చూస్తున్నాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే, గమనించండి దేవుని సంఘమా, ఎవరైతే ఆదరణ లేదో, నేను ఒక్కదాన్నే, నాకు దిక్కు లేదు, నాకు ఎవరు ఆదరించే వాళ్ళు లేరు, స్నేహితులు ఉన్నా కానీ వాళ్ళు లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు అని ఎవరైతే బాధపడతారో వారికి దేవుడు చేస్తున్న ఛాలెంజ్, నేను నీకు తోడై ఉన్నా, నీవు నన్ను కలిగి ఉన్నావు, నేను నీకు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, మన మధ్య ఒక బాబు ఉన్నాడు. వాడికి నడుము నొప్పిగా ఉంది అని ఏదో చెప్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని అభిషేకం రిలీజ్ అవ్వటం నేను గమనించాను. ఎప్పుడైతే ఆ అభిషేకం రిలీజ్ అవుతుందో ఎంతటి బలహీనమైనా అది తొలగిపోతుంది. అప్పుడు నేను చెప్పాను, నాన్న దేవుడు నిన్ను స్వస్థపరిచాడు రా, మంచి అభిషేకం నీలో ప్రవహించింది అని చెప్పాను. ఉదయకాలం నేను వచ్చిన తర్వాత చెప్తున్నాడు, అయ్యా నాకు ఆ నొప్పిని నేను ప్రార్థన చేయించుకున్నాను కదా, అది దేవుడు నన్ను విడిపించాడు. హల్లెలూయా అని చెప్పే దేవునికి మహిమ నాన్న అని చెప్పేసి, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నిన్ను ఒక ఆవిడ ప్రార్థన చేస్తంగా పడిపోయింది తల్లి. ఆమెకి ఇది ఆ భాగమంతా కూడా నొప్పితో కొట్టబడుతుందట. గమనించండి, ఆదరణ లేని నీకు ఆయన ఆదరించు క్రీస్తు. చెప్పట్లు కూడా దేవుని మహిమ పరచుగా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, దేవుని సన్నిధిని ఎవరైతే ఉండటానికి ఇష్టపడతారో ఆ బిడ్డలను దేవుడు దర్శిస్తాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరణ లేక కొట్టుబిట్టాడుతూ చీకటిలో ఈ పాము, తేలో, సింహమో, ఏదో క్రూర మృగాలో తెలియనటువంటి పరిస్థితుల్లో భయంతో ఉంటున్నటువంటి యాకోబుని ఎప్పుడైతే ఆ రాయిని తీసుకుని తలగడగా చేసుకుని ఉన్నాడో వెంటనే, అంతవరకే ఆయనకు తెలుసు,
తలగడగా ఆ రాయిని తీసుకుని పండుకోబెట్టుకుని తలగడగా చేసుకోవటం వరకే తెలుసు. వెంటనే దేవుడు నిద్రలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆయన ఏం చేయబోతున్నాడో ఆ మండుచున్నటువంటి వ్యక్తికి, ఆ దేవుని విడవనటువంటి వ్యక్తికి, ఆ నమ్మకమైనటువంటి దేవుని బిడ్డకు ఆయన ఏం చేయబోతున్నాడో దాన్ని చూపిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, నిన్ను ఆదరించువాడు యేసయ్య, నిన్ను బలపరచువాడు యేసయ్య, నిన్ను స్వస్థపరచువాడు యేసయ్య, నీకు జరగబోయే విషయాన్ని తెలియచేసి నిన్ను బలపరిచేవాడు యేసయ్య. హల్లెలూయా. The name, all names above name. అన్ని నామముల కంటే పై నామముగా హెచ్చించబడిన నామం యేసు నామం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నామము నీ తల క్రింద ఉంటే, ఆ నామము నీవు స్మరించడం నువ్వు ప్రారంభిస్తే నిన్ను ఎవడు ఆపజాలడు. యథార్థతను విడవకూడదు. యథార్థత కలిగి నీవు జీవిస్తే దేవుడు చేయాలన్న మేలు నీ కొరకు ఖచ్చితంగా చేసి తీరుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి పరుండబెట్టబడిన రాయి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి రండి. అన్ని చెప్తే మళ్ళా టైం సరిపోదేమో, చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువు తల్లి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే. ఇది అసలు విషయం. దీనికి చరిత్ర అంతా చెప్పుకురావాలి. సరే, మనము ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. చాలు, స్తోత్రం, హల్లెలూయా. చనిపోయాను, క్రీస్తు మన కొరకు చనిపోయాను. దేన్ని తెలియచేస్తుంది అంటే, తలగడగా నిలువుగా కాకుండా తలగడగా చేయబడిన రాయి. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, 2వ మాటను కూడా చదువుదాం. 8వ అధ్యాయము 3-4 వచనాలు చదువు తల్లి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నిధి నెరవేర్చబడవలనని పాప పరిహారార్థ నిమిత్తము. ఇది ఇంపార్టెంట్. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చాలు, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు తన కుమారుణ్ణి పాప శరీరాకారంలో పంపించి మన పాప పరిహారార్థమైన శిక్ష ఆయన మీద వేశారు. ఆమేన్, హల్లెలూయా. మానవుని యొక్క పాప పరిహారార్థపు బలిగా అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, ఇట్లా బలులు ఉన్నాయి. ఆ బలులలో ఇది పాప పరిహారార్థమైనటువంటి బలి. ఈ బలి కొరకు క్రీస్తుని ఏర్పాటు చేశాడు దేవుడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఇదన్నీ ఏం సూచిస్తుంది అంటే, పరుండబెట్టబడిన, మనం మరణించవలసిన స్థలములు ఆయన మరణించి మన కొరకు పరుండబెట్టబడెను. ఆమేన్. సమాధిలో పరుండబెట్టబడెను, పరుండబెట్టబడిన రాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 2వ విషయాన్ని చూడండి. అలసటలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి విశ్రాంతిని కలుగచేసిన రాయి. ఆమేన్, హల్లెలూయా. అలసట చెంది అలసిపోయి పారిపోతూ, అన్నేమో చంపుదామని తరుముతూ ఉంటే పారిపోతున్నటువంటి, ఆదరణ కోల్పోయినటువంటి ఈ వ్యక్తి ఎప్పుడైతే తలగడగా చేసుకుని పరున్నాడో అతనికి ఆదరణ కలుగ చేసినటువంటి రాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఛాలెంజ్గా తీసుకోండి, ఏ విషయంలోనైనా
క్రీస్తుకు నీవు అనుకూలముగా నీ హృదయాన్ని ఇచ్చితే ఆయన నిన్ను విడిచిపెట్టని దేవుడా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, దేవుడు నమ్మదగిన దేవుడు. అలసిపోయినటువంటి యాకోబుని ఆదరిస్తున్నటువంటి రాయే. ఎప్పుడైతే పండుకున్న వెంటనే నిద్రలోనికి వెళ్ళిపోయాడు. దైవికమైన అద్భుతమైనటువంటి కళను చూస్తూ ఉన్నాడా. ఆదరణ కలుగ చేసినటువంటి రాయి ఆ రాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 12-15 వచనాలు, 12 నుండి 15 వచనాలు ఆది కాండంలో చూస్తే 28. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలపబడి ఉండెను. స్తోత్రం, హల్లెలూయా. ప్రాణాన్ని పిడికిడిలో పెట్టుకుని ధైర్యం కోల్పోయి పారిపోతున్నటువంటి ఆ వ్యక్తిని విశ్రాంతిని, నిద్రలోనికి, ఆదరణలోనికి తీసుకుని వెళ్ళిన రాయ. ఆమేన్, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీకు ఏదైనా బాధ, భయమో ఏదైనా కలిగితే ఎవరి దగ్గరికి వెళ్ళే కంటే ఆదరణ కలుగచేసి విశ్రాంతిని ఇవ్వగలిగిన ఈ రాయి దగ్గరికి వెళ్ళి నువ్వు అడగగలిగితే 40 లక్షల ప్రజలకు జలాన్ని పగలగొట్టబడి జలాన్ని ప్రసాదించినటువంటి అద్భుత రాయి. హల్లెలూయా. 4 లక్షల ప్రజలు నీళ్లు లేక అలమటిస్తూ ఉంటే మోషేతో ప్రభు చెప్పాడు, ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అన్నాడు. ఈయన అలసిపోయి వెళ్ళి కొట్టాడు, కానీ ఆ బండ పగలగొట్టబడి మధురమైన జలాన్ని ఒక కాలువ వలె ప్రవహింప చేస్తే 40 లక్షల ప్రజలు ఆ నీటిని త్రాగేది. ప్రజలే కాదు, పశువులు, జంతువులు నీటిని త్రాగి జీవించాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని త్రోసివేయనటువంటి రాయి, ఆదరణ కలిగి ఆయన దగ్గరకు వచ్చే ప్రతి బిడ్డకి కూడా ఆదరణను కలుగ చేసేటువంటి అద్భుతమైనటువంటి రాయి ప్రభు అయిన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆదరణ లేదా? వెంటనే దేవుని సన్నిధిని వెతుక్కో, మోకరించు, కన్నీరు కార్చి ప్రార్థన చేయి. నీకు అద్భుతమైనటువంటి ఒక మగతను దేవుడు కలుగ చేస్తాడు. ఆ మగతలోనే దర్శనము వచ్చి ఆ దర్శనము ద్వారా నీ బాధ నుండి నిన్ను విడిపించి నీకు విశ్రాంతిని కలుగ చేస్తాడా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, శ్రేష్టమైన ఆదరణ, వాగ్దానాలు పొందాడు మన యాకోబు. ఆమేన్, హల్లెలూయా. 3వది చూడండి, 18వ వచనాన్ని చదవండి. క్రీస్తు యొక్క శ్రేష్టత ఏంటో మనకు తెలుస్తుంది అక్కడ. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు రైట్ నన్ను చదువు. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. స్తోత్రం, హల్లెలూయా. ఈ రాయి పరుండబెట్టిన రాయి లేపి నిలబెట్టబడింది. ఆమేన్. మరణించినటువంటి ప్రభు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ఈ రాయి మనకు సూచిస్తుంది. హల్లెలూయా. పాపులమైన మనలను నీతిమంతులుగా మార్చగలిగిన ఈ రాయి, ఆయన ఎప్పుడైతే పునరుద్ధాన బలముతో తిరిగి లేచాడో పాపులైన మానవ జాతిని దర్శించడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, పాత నిబంధనలో ఒక ప్రత్యేకముగా ఎక్కడైతే ప్రభువు కనబడుతూ ఉంటాడో అదంతా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సూచిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. క్షయమైనటువంటి బీజం అక్షయముగా లేపబడింది. ఆమేన్. ఆయన చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఇదిగో క్షయమైనటువంటిది అక్షయముగా లేపబడుతుంది అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా.
ఇదిగో గమనించండి, ఆయన మొదట లేచాడు కనుక ఆయనను వెంబడిస్తున్న సంఘం అనబడిన మనము కూడా ఆయన వచ్చినప్పుడు చనిపోయి మట్టిలో ఉన్నటువంటి మనము కూడా తిరిగి లేపబడతాం మహిమ దేహంతో. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ నిరీక్షణ అది. మొట్టమొదట అదే కదా మనం ఇందాక పాట పాడుకున్నామేమని, అది లాస్ట్ మాట. స్తోత్రం, హల్లెలూయా. కొన్ని బలిష్టమైనటువంటి మాటలు అప్పుడప్పుడు మనకి. స్తోత్రం, హల్లెలూయా. ఆది సంభూతుడవు నీవే అంటే మృతులై తిరిగి లేచినటువంటి ప్రప్రథమమైన వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆమేన్. సంఘం అనబడినటువంటి మనం, ఆయన శరీరం అనబడినటువంటి మనం, ఆయన మధ్యాకాశములకు వచ్చినప్పుడు మనము కూడా మహిమ దేహమును ధరించిన వారమై తిరిగి లేచి ఆయనను ఎదుర్కోవడానికి వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, ఆయన ఆది సంభూతుడు. ఆయనే మరణించి మొట్టమొదట తిరిగి లేచినటువంటి వాడు, మరణము లేనటువంటి వాడు. ఉన్నారు కదా, చనిపోయిన తిరిగి లేచిన వాళ్ళు లేరు. చనిపోయిన లాజరు లేచారు, కానీ మరలా తిరిగి చనిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మానవులు చనిపోవడం వేరు. మానవుల్ని ఎప్పుడు దేవునికి ఆపాదించకూడదు అసలు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి, మరణమా నీ ముల్లెక్కడే, నీ విజయం ఎక్కడా, హల్లెలూయా అని అడుగుతూ, నా పిల్లలు నిన్ను మరణింప చేస్తారా, నిన్ను త్రొక్కి నా పిల్లలు తిరిగి లేస్తారా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ మాట తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది ఆ మాట. చూడండి, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము మీరు ఏడవకూడదు అన్నాడు. హల్లెలూయా. మీరు ఏడవకండి అన్నాడు. నిరీక్షణ లేని ఇతరులు వలే మీరు దుఃఖపడతారు. ఎందుకు దుఃఖపడకూడదు అని అంటే చనిపోయిన దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చుని ఏడవకూడదు అని చెప్పడం కదా. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఆ చచ్చాడికి ఆడు ఏమవుతాడో మాకు తెలియదు అనేటువంటిది. కానీ మనకైతే ఏముంది, అది రాస్తూ మనల్ని బలపరుస్తాడు. చూడండి, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, యేసు మృతి పొంది తిరిగి లేచినని అక్కడే ఉన్నాడు. కొంతమందికి యేసు ప్రభు తిరిగి లేచాడనే సంగతి కూడా తెలియదు క్రైస్తవులకి. వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటారు, వెళ్ళొచ్చు పోయిద్ది అన్నట్టుగా. యేసు ప్రభువు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవుడు నమ్మాల్సిందేంటి అంటే, యేసు ప్రభువు మృతి పొందాడు, తిరిగి లేచినని. ఇది నా ధైర్యం, అది క్రైస్తవుని ధైర్యం. ఆమేన్. నమ్మిన ఎడల అదే ప్రకారము. ఏ ప్రకారం? నమ్మిన ఏ ప్రకారం చెప్పు, నువ్వు చెప్పు. యేసు మృతి పొంది తిరిగి లేచిన ప్రకారం. అది ఆమేన్. యేసు బాబు చనిపోయి మృతి పొంది తిరిగి లేచిన ఆ ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని, యేసు ప్రభువుని అంగీకరించి ఆయన యందు ఏంటది, ఏ మాటది, నిద్రించిన వారు యేసు బాబులో నిద్రించాలి. యేసునందు నిద్రించాలి. యేసుకు బయట నిద్రిస్తే లెగవు మళ్ళా. అది దాన్ని క్లియర్గా ప్రకటన గ్రంథంలో రాస్తాడు. క్రీస్తు నందు మృతి నొందిన మృతులు చచ్చాడంట, వాడికి తీసుకుని వెళ్ళి సారాయి బాటిల్ పెట్టి వచ్చాడు. వాళ్ళ బాబు చచ్చాడంట, కొడుకు పోయి సారాయి బాటిల్ పెట్టి వచ్చాడు.
అర్థం కాల. ఒక ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ కొడుకు జ్ఞాపకార్థంగా సారాయి బాటిల్ తీసుకుని వెళ్ళి ఆయన ఏమేం తింటాడో ఏమేం తాగుతాడో అవి తీసుకెళ్ళి సమాధి మీద పెట్టి వచ్చాడు. వీళ్ళు వేస్తాడా? క్రీస్తునందుండి మృతులైన మృతులు ధన్యులు. ఎవరు బ్లెస్డ్ పీపుల్? ఎవరు నిద్రపోయేవాళ్ళు? రాత్రి నిద్రని ఆపుకుని ఎక్కువసేపు టీవీలు చూసిన వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు మృతి నొందిన మృతులు. ఇక్కడ ఉన్నంతసేపు సంఘ పెద్దగా ఉంటాడు, పాస్ గారి మీద తిరుగుబాటు చేస్తాడు, సాయంకాలం ముందు బాటిల్ కావాలి, మటన్ కావాలి. వీడు సమాధి మీద వాళ్ళ కొడుకులు తీసుకెళ్లి సారా బాటిల్ పెట్టి వస్తారు. ఆడి పేరు యోహానే, యేసు బాబే, యేసు పాదమే. మరి వీడు లేస్తాడా? క్రీస్తు నందు ఉన్నాడా? క్రీస్తుకు కలిగినటువంటి ఆ ఆలోచన వీడికి ఉందా? ఈ యాకోబు అని పేరు పెట్టాడు వీడికి. బాబు మరి ఎందుకు పెట్టాడు ఏమో అర్థం కాల. వినండి, ఈ ముందు బ్యాచీలు అందరూ కూడా లేపబడరు, తీర్పులోకి వస్తారు. అందుకే క్రైస్తవ్యం, ఈ పెంటెకోస్తు సంఘాల్లో పడిన వాళ్ళు భాగ్యవంతులు. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే తాగుతారో ఈ తాగుడికి అలవాటు పడటానికి అవకాశం ఉండనే. ఎప్పుడన్నా పోయి తాగొద్దాం అన్నా కానీ పరిశుద్ధాత్ముడు కాలు జారుతుంది జాగ్రత్త కొడగా అని రాత్రి చెబుతాడు ఆయన. అందుకోసం వెళ్ళాలనుకున్న రాత్రి దర్శనం కల జ్ఞాపకం వచ్చి వెనక్కి అడుగు వీక్కుని లోపలికి పరిగెత్తుకొస్తాడు. ఇక ఆత్మ సంబంధమైనటువంటి అనుభవం లేనటువంటి వాడికి వెళ్ళేసి కూర్చుని త్రాగి తిని ఇంటికి వచ్చి చచ్చిన తర్వాత ఆ సమాధి కట్టిన తర్వాత సమాధి మీద ఆ బాటిల్ ఒకటి. ఏంటి నేను చెప్పేది నిజం కాదనుకుంటున్నారా? కావాలంటే ఇక్కడికి రండి. ఏ ఊరు మనం అక్కడికి వెళ్తాము? పెట్టారా? సాక్ష్యం చూసారా? మా నాన్నకు పెట్టాల్సిందే. స్తోత్రం, హల్లెలూయా. ఆ సమాధుల దొడ్లోకి వెళితే అంత ఈ సీసాలు కంపే. వాడు ఇంకా తాగి సచ్చినోడు ఎక్కడ తాగుతాడు? సచ్చినోడు ఎక్కడ తాగుతాడు? ఆ సమాధుల్లో తిరిగేవాడు వాడు తాగుతాడు. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు నందు మృతి నొందిన మృతులు ధన్యులు. ఆమేన్. క్రీస్తు నందుండి మృతి చెందితే ఈ బిడ్డలు భాగ్యవంతులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళాం మేము, అంతా ఇదే గొడవ. సమాధుల మీద ఈ బాటిల్స్, అడి తినే మాంసం ముక్కలు, ప్లేట్లు బిర్యానీ. నాకు బిర్యానీ పంపింది. స్తోత్రం, హల్లెలూయా. కనుక క్రీస్తు నందుండి మృతి నొందిన మృతులు ధన్యులు. ఆమేన్. ఇప్పుడు నేను ఎదురొస్తే చుట్ట తాగేవాళ్ళు ఇటు పెట్టేసుకుంటే భయమే దైవజనుడు అంటే. కానీ అక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు, కుదరదు. నీవు చేసే ప్రతి పనికి నీవే లెక్క అప్పగించుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య ఈ అమెరికా వాళ్ళు తాగుతున్నారు అంటున్నారు. అమెరికా వాళ్ళకి ఒక బైబుల్, నీకు ఒక బైబుల్ ఇవ్వబడిందా? అక్కడంటే వాతావరణం బాగా చల్లగా ఉంటుందంట, అందుకని వేడిగా కోసం తాగుతారంట. దేవుని గ్రంథం పవిత్ర గ్రంథం, ఎవరికైనా ఒకటే. హల్లెలూయా.
ఇప్పుడు నీ శరీరాన్ని బట్టి, నీ శరీరంలో ఉన్న మదాన్ని బట్టి దాన్ని నీవు జయించలేకపోవచ్చు, కానీ దేవుని ఎదుట నీవు తప్పుకొనలేవు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా. చదువు తల్లి. అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని, అక్కడేమో క్రీస్తునందు మృతునందు అన్నారు, ఇక్కడేమో యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వస్తారట? హల్లెలూయా. మానాలి, తాగుడు మానాలి, బీడీలు మానాలి, చుట్టలు మానాలి. క్రీస్తుకు వ్యతిరేకమైన అపవిత్రత ఏదైతే ఉంటుందో బూతులు మానాలి, అన్ని మార్పు చెందాలి. హల్లెలూయా. ఒక్కసారిగా కాకపోయినా దేవుడు మనకి ఒక ఏమిచ్చాడు? పొరపు కాదు, ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగితే ఆయన చెప్పిన మాటే, ఒకసారి క్షమించాలా, 2 సార్లు క్షమించాలా, 3 సార్లు క్షమించాలని మన వాళ్ళు అడుగుతుంటే 77 మార్లు మట్టికి క్షమించాలి అన్నాడు. దాని కింద రాస్తాడు, ఎవడైనా తప్పు చేసినప్పుడు దాని విషయమై పశ్చాత్తాపడి ప్రభువా అని నిజముగా మార్పు చెందితే అతన్ని క్షమించమన్నాడు. హల్లెలూయా. నిజముగా మారితే అతన్ని క్షమించాలి. ఎన్నిసార్లు అయినా అన్నాడు. అంటే దాని అర్థం మీకు అర్థమైందా? ఒకసారి బూతులు తిట్టామనుకో, 2సారి బూతులు తిడితే కుదరదే కది. అది దాని లింక్, ఆ లిటిగేషన్ అది. ఒకసారి బూతులు తిట్టామనుకో, ఒకసారి తిట్టి క్షమించమని అడిగామనుకో, క్షమించేస్తాడు. మళ్ళీ 2సారి అదే మాట్లాడ్డా, మొన్నే గారు క్షమించాను, మళ్ళీ ఇంకొక తప్పు ఏదైనా తెలియని చేస్తే అప్పుడు క్షమాపణ. కానీ తెలిసి చేసిన తప్పుకి క్షమాపణ. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ఈ మాటను వివరించాడు. వెంట పెట్టుకుని వచ్చును అన్నాడు కదా, ఎలా వస్తారు అనేది వివరించాడు కింద. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా. గమనించండి, ఇది నేను సొంతగా రాయటం లేదు, చెప్పటం లేదు. కొన్ని సొంతగా రాసే ఉంటాయి, కానీ దీని విషయంలో పౌలు గారు అంటాడు, నేను ప్రభు మాటను బట్టి చెప్పునదేమనగా అంటాడు. కొన్ని చోట్ల గట్టిగా ఈ సంస్కారాల దగ్గర ఒక చోట ఆ మాట అంటాడు, నేను ప్రభు మాటను బట్టి చెప్పునదేమనగా అంటాడు. అంటే అవి సీరియస్ గా తీసుకోవాలి ఆ విషయాలు. ప్రభువు రాకడ వరకు, ఇదిగో ప్రభువు, ఇక్కడ జాగ్రత్తగా వినండి, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము చచ్చిపోయిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆమేన్, హల్లెలూయా. బ్రతికున్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇద్దరిని చూపిస్తూ, ఈ బ్రతికున్న వాళ్ళు ప్రభువునందు నిద్రించిన వారి కంటే ముందుగా ప్రభు సన్నిధికి చేరరు. అంటే ముందు ఎవరు లేస్తారు? అది చనిపోయినటువంటి వారు ముందు లేపబడతారు. హల్లెలూయా. చనిపోయాం, ప్రభు వచ్చేటప్పటికి మనం బ్రతికలేము, చనిపోయాం. ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు ఉన్నారు ప్రభువులో, వాళ్ళు ఎత్తబడరట, ముందు మనము లేపబడతాం. ఆమేన్. ఎలా లేపబడతామో అది చెప్పాడు అక్కడ. అది ఆర్భాటముతో, ఇది దీన్ని వివరించాడు ఎలా అనేటువంటిది. ఆర్భాటము జరగబోతుందట. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చు. 3 విషయాలు చెప్పాడు అక్కడ. ఆర్భాటము, రెండవది ప్రధాన దూత శబ్దము, మూడవది దేవుని బోర. ఆమేన్. ఇవి 3 జరగబోతున్నాయట. ఒక వ్యక్తి, ఒక సీఎం గారు, ఒక మంత్రి వస్తున్నప్పుడు ముందు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్భాటం చేస్తారు. కుక్కనో తీసుకొచ్చి, నక్కనో తీసుకొచ్చి, ఏమన్నా బాంబు స్క్వాడ్ అంటారు వాళ్ళని ముందు కుక్కను తీసుకొచ్చి మొత్తం ఇన్ని దేవులు ఆడిపిస్తారు.
ఎవరైనా బాంబులు పెట్టి చంపేస్తారేమోనని, అంతే కదా. ముందు అది ఆర్భాటం జరుగుతుందన్నమాట. ఎవరైనా ఎప్పుడు అక్కడికి వచ్చేటప్పుడు ఆ ఏరియా మొత్తాన్ని వాళ్ళ స్వాధీనంలోనికి తీసుకుంటారు. ఆర్భాటం అంటే ముందు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఎవరిని లేకుండా రోడ్ అంతా క్లియర్ చేస్తూ ఆర్భాటంగా చేస్తూ ఉంటారు. అలాగే ప్రభువు వస్తున్నప్పుడు, ఈ మృతులైన వారు లేపబోతున్నప్పుడు ముందు జరగబోతున్నది ఆర్భాటము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన దూత శబ్దం. ఎప్పుడైతే ప్రధాన దూత శబ్దం వస్తుందో, ఈ చనిపోయినటువంటి వారు, దుమ్మైనటువంటి వారు, దుమ్ములో కలిసిపోయినటువంటి వారు ఇప్పుడు మళ్ళీ ఆకృతిని పొందుతారు. కాలిపోయినటువంటి వారు, సముద్రంలో పోయినటువంటి వారు, నీళ్ళల్లో చనిపోయిన వారు, అగ్నికి కాలిపోయినటువంటి వారు, లేకపోతే దేనికైనా కానీ ఎలాగైనా చంద్రవందరైనటువంటి భూమిలో కలిసిపోయినటువంటి వారు అందరూ కూడా ఈ ప్రధాన దూత శబ్దంతో అందరూ కూడా ఎక్కడ అక్కడ కదిలి వాటి రూపమును పొందుకోవటానికి జరుగుతున్నది. ఎక్కడో ఏలు ఏ మట్టిలోనో కలిసిపోయింది, ఈ కాలు ఇక్కడ ఏలు మట్టిలో కలిసిపోయింది. భూమి మాట వాళ్ళన్నిటిని అగ్నిలో కాలిపోయిన వారిని అగ్ని తీసుకుని వచ్చి అప్పగిస్తుందట. భూమిలో పడి మరణంలో చనిపోయి మరణంలో అయిపోయి భూమిలో కలిసిపోయి మట్టి అయినటువంటి వారు ఆ మట్టి తీసుకుని వచ్చి అప్పగిస్తుందట. అయ్యా, ఇదిగో నాలో చనిపోయినటువంటి వారా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రభువుకు ఉన్నటువంటి శక్తి ఏంటో మనకు తెలియాలి. హల్లెలూయా. అగ్నిలో కాలిపోయినటువంటి వారిని అగ్ని తీసుకుని వచ్చి, అయ్యా ఇదిగో నాలో కాలిపోయారు అని చెప్పి అగ్ని తీసుకుని వచ్చి అప్పగిస్తుందట. సముద్రంలో పడి నీటిలో చనిపోయినటువంటి వారు, నీటిలో కలిసిపోయినటువంటి వారు ఆ సముద్రం తీసుకుని వచ్చి అప్పగిస్తుందట. మరణంలో చనిపోయినటువంటి వారు దేనిలో కలిసిపోయారో అవన్నీ తీసుకుని వచ్చి ప్రభువుకి అప్పగిస్తాయట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని? క్రీస్తునందుండి నీ భాగ్యం ఎంత గొప్పది ఇశ్రాయేలు. హల్లెలూయా, ఓ హల్లెలూయా. ఎంత భాగ్యం ఇది. సూర్యుడి కంటే, చంద్రుడి కంటే, అగ్ని కంటే, అగ్ని దేవుడు మా దేవుడు అని ఏడ్చేటువంటి వాళ్ళకి ఇది కనువిప్పగలగాలి. అగ్నిలో కాలిపోతే నీవు అగ్ని తీసుకుని వచ్చి దేవునికి అప్పగిస్తుందట. దేవా ఇదిగో నాలో పడి చనిపోయారు, ఇదిగో పెట్రోల్ పోసి కాల్చి చంపేసేసారయ్యా నీ పిల్లల్ని అని ఆ అగ్ని తీసుకుని వచ్చి దేవునికి అప్పగిస్తుందట. హల్లెలూయా. భవిష్యత్తు ఎరిగినటువంటి దైవ ప్రియులు కనుకనే తారు పూసి అగ్గిపుల్ల గీసి తగలబెడితే, ప్రభువా మీకు స్తోత్రం 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 అని కాలిపోతే అది లెగుస్తాడేం చూడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నీ భాగ్యం ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదే, ఎంత గొప్పదే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అగ్ని తీసుకుని వచ్చి, ఆ నీరు తీసుకుని వచ్చి, ఆ భూమి తీసుకుని వచ్చి, ఇదిగో నీ పిల్లలయ్యా, నీ పిల్లలయ్యా, నీ పిల్లలయ్యా అని అప్పగిస్తుందట. ఆమేన్, హల్లెలూయా. ప్రధాన దూత శబ్దం దేవుని బోరతో ఆ మృతులైనటువంటి వారిలోనికి వచ్చి ఆ జీవాత్మ మళ్ళా వారిలోనికి వెళ్తుందట. హల్లెలూయా. దుమ్ముగా బొమ్మగా చేయబడతారు. ఆ బొమ్మైనటువంటి దానిలోనికి జీవాత్మ వచ్చి నిలిచి ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని ఆవహించి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆమేన్. అంతేనా? కాదా? స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ అట్లా వెళ్తా ఉంటే ఇప్పుడు 4వ మాట, దాని మీద నూనెని పోసి అభిషేకించబడినటువంటి రాయి. ఆమేన్. ఆ రాతిని అక్కడే యాకోబు అభిషేకించాడట. ఆమేన్. అభిషేకించబడిన రాయి. స్తోత్రం. హల్లెలూయా.
అంటే పరిశుద్ధాత్ముని యొక్క కృమ్మరింపు కలిగినటువంటి రాయి. ఆమేన్. గమనించండి, ఈ రాతికి ఎన్ని సుగుణాలు ఉన్నాయో అది క్రీస్తు సంఘానికి కావాలి. హల్లెలూయా. ఎప్పుడు అభిషేకించబడింది సంఘం? ఏమో తెలిస్తే మీకులాగా బోధించేవాళ్ళంగా మేము కూడా. అవి అంతా సౌండ్ దాంట్లోకి వచ్చేస్తుంది. నాన్న చేంజ్ అన్న చేయి, మరి ఏదన్నా చూడండి. ఈ రాయిని దేవుడు ఎప్పుడు అభిషేకించాడు? రాయి అనగా క్రీస్తు. క్రీస్తు శరీరము, సంఘం. సంఘం అంటే ఎవరు? క్రీస్తు శరీరం. ఇప్పుడు క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా? సంఘం అంటే ఎవరు? క్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం శరీరం అయినప్పుడు క్రీస్తు శిరస్సు అయ్యాడు. ఇప్పుడు ఈ మొత్తం కలిపి ఏమవుతుంది? సంఘం. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుతో కలపబడిన సంఘం. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు క్రీస్తు ఏ అనుభవం కలిగి ఉన్నాడో ఆ సంఘం కూడా అనుభవాన్ని కలిగి ఉండాలి. రాయికి అభిషేకం అవసరమైతే ఆయన సంఘానికి అభిషేకం అవసరం లేదా? ఎప్పుడు పొందారు పరిశుద్ధాత్మను? ఎప్పుడు పొందారు? అదే కదా మనకు కావాల్సింది. అది తెలిస్తే మాకు పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి దిగి వచ్చాడు. ఆమేన్. అప్పటి నుండి కూడా సంఘము పరిశుద్ధాత్మను అభిషేకాన్ని పొందుతూనే ఉంది. కాకపోతే ఏమైందంటే వీళ్ళు పెంతెకొస్తు అని పేరు పెట్టారు, కానీ పెంతెకొస్తు అనేటువంటిది ఆ పండుగ దినం. అది ఇశ్రాయేలు దేవుడు ఏర్పాటు చేసిన ఒక పండుగలో ఒక పండుగ పెంతెకొస్తు పండుగ. దీని రోజు ఎవరు వచ్చారు అంటే పరిశుద్ధాత్మని ఆగమనం భూమి మీద జరుగుతుంది కనుక దీన్ని పెంతెకొస్తు పండుగ అన్నారు. ఆ పండుగ తీసుకొచ్చి మనకు పెట్టేశారు. ఇట్లా మాత్రం మనకేమైంది? పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు వెళ్ళగా ఆత్మను పొందిన దేవుని ప్రజలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మీరు పాడిన పాటలో నాలోను నాతోను అని రాశారు. ఆయన నాతో నాలో, ముందు నాతో రాయాలి, తర్వాత నాలో రాయాలి. ఆయన రాశాడు నాలో నాతో రాశాడు. స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడదాం కానీ ఏమున్నాయా, ఎక్కడున్నాయా, ఏం తప్పులు ఉన్నాయా మనకెందుకు? పాడండి. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందిన, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన రాయి. ఆమేన్. నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని సంఘం. ఆమేన్. అవసరమైతే ఉపవాసాలు నుండి కన్నీరు కాచి నాకు ఎందుకు ఇవ్వు మరి కాళ్ళు వేసుకుని ఏళ్ళు వేసుకుని వదిలిపెట్టకుండా అలగకుండా మానవం చేసి పొందుకోవాలి. కానీ వాళ్ళు పొందుతున్నారు మనకెందుకులే అని అలగకూడదు. దేవుని మీద ఎప్పుడు కూడా నాకెందుకు ఇవ్వయ్యా అని మానవం చేయాలి. నాలో ఏమైనా బలహీనత ఉందా, దాన్ని నాకు తెలియచేయి ప్రభువా అని అడగాలి. అప్పుడు తర్వాత పొందిన తర్వాత పాపం చేయడం అనేది తర్వాత సెకండరీ. ముందు నిన్ను నీవు శుద్ధీకరణ చేసుకోవాలి. పవిత్రమైన ఆత్మ పరిశుద్ధాత్ముడు కనుక మనల్ని మనం శుద్ధీకరణ చేసుకున్న తర్వాత ఇవ్వబడినటువంటి అభిషేకము. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకించబడిన రాయి. ఆమేన్. హల్లెలూయా. ఓ హల్లెలూయా. 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 ఓ ఇప్పుడు ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి. హల్లెలూయా. 8వ వచనం 15వ వచనం. టైం అయిపోయింది, ముగించేస్తా. హల్లెలూయా. మళ్ళీ దాన్ని విడిచిపెడితే మళ్ళీ ఒక రోజు చెప్పాలంటే నాన్న మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అది సౌండ్ వస్తుంది. హల్లెలూయా. రాయి ఎక్కడ ఉందో అక్కడ మందిరం ఉంది. ఆమేన్. రాయి
హల్లెలూయా. రైట్, స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఈ రాయి అనబడినటువంటి అభిషేకించబడిన ఈ రాయి క్రీస్తు ఎక్కడ ఉంటాడో సంఘము ఆ మధ్య ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఆ సంఘమే రేపు కొనిపోబడే సంఘం. సంఘం అంతా పరలోకం వెళ్తుంది అనేటువంటి బోధ అబద్ధపు బోధ. సంఘం అంతా ఎత్తబడింది అనేటువంటి బోధ దుర్బోధ. అది దాన్ని నమ్మకూడదు. శ్రేష్టత మాత్రమే కలిగిన వారు మాత్రమే ఎత్తబడతారు. హల్లెలూయా. మాకు పెద్ద సమస్య ఉంది. సంఘం ఎత్తబెడతాడంటారు ఆయన. సంఘం ఎత్తబడుతుంది. గమనించండి, ప్రభు అనేక సార్లు తెలియజేస్తూ ఉన్నాడు. మరియా మార్త ఒకే సంఘం. సంఘంలో 2 తరగతులు. ఆమె 3వ తరగతి మనోడు ఎవరు? లాజరు, చనిపోయిన లాజరు. మరియా, మార్త, లాజరు సంఘంలో ప్రజలే. వాళ్ళు ముగ్గురు 3 తరగతులుగా ఉన్నారు కానీ ఒకే తరగతికి చెందిన వారు కాదు. సంఘములో నానా విధాలుగా ప్రజలు ఉంటారు అనడానికి ఈ 3 విషయాలు మనకు అర్థమవుతుంది. మరియను చూసినప్పుడు ప్రభు ఏడ్చాడు. మార్తను చూసినప్పుడు ప్రభు కదిలించబడలేదు. తర్వాత సచివుడిని లేపడానికి వచ్చిన విషయం అది వేరే విషయం. ఇక సచివం ఉన్నాడు. ఇక ఆయన దయతో లేకపోతే తప్ప ఇక వాడు లేవడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమె ప్రభువును కదిలించినటువంటి మరియ వలె సిద్ధపడి ఉండాలి. ఆమె మార్తమా, పనులు చేసుకుంటానే ఉండు. పరిశుద్ధాత్మను పొందావు, మంచిదే. పనులు చేసుకుంటానే ఉండు. పనులు చేసుకోవడం కాకుండా ఆవిడ అడుగుతుంది, అసలు ఏమన్నా ఆవిడ చూడు, నేను ఎంత కష్టపడి పని చేస్తున్నాను, మీరు వస్తున్నారని. ఆవిడ నలుగురు వచ్చి కూర్చొని నేను ఎంత పని చేస్తున్నాను మళ్ళీ వేసుకుంటూ మాట్లాడుతున్నాను. అంటే దేవుని అసలు వాళ్ళకంటే మీరు ఎంత భాగ్యవంతులు అంటే, ఎంత భయపడుతున్నారు ప్రభు దగ్గర మాట్లాడాలంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆగలే, ఇది దేవుని మందిరం. దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరం అంటే ఎవరు? ఆఖరికి ఏది తెలవాలి? సంఘమే. అభిషేకించబడిన విశ్వాసి జీవిస్తున్న సంఘమే దేవుని మనమే దేవుని. హల్లెలూయా, ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాతిగా ఉన్నటువంటి అద్భుతమైన లక్షణాలు ప్రభు అయిన క్రీస్తులో మనం చూస్తాం. ప్రభు అయిన క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలే సంఘములో మనము చూడాలి. హల్లెలూయా. మందిరం దేవుని శరీరమే మందిరం అయితే, దేవుని శరీరమే సంఘం అయితే, సంఘమే దేవుని. ఆ బిడ్డను చూసినప్పుడు యాకోబు ఎలా భయపడ్డాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని ఎలా భయపడ్డాడు. అలాగే ఒక విశ్వాసిని, అభిషేకించబడి ఆశీర్వదించబడిన విశ్వాసిని కదిలించాలి అంటే లోకము భయపడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప ఆధ్యాత్మిక అర్థాన్ని ఆది కాండంలోనే ప్రభు క్రీస్తుని గూర్చి, సంఘమును గూర్చి మనకి తెలియజేశారు, అని దాచిపెట్టారు. హల్లెలూయా. దేవుడు మనలను అంత బలంగా మనం ముందుకు నడిపించి ఆశీర్వదించును గాక. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.